హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సింపుల్గా ఇంట్లోనే హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడయ్యాక ఇందులోకి 5 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇలా మన ఇంట్లో ఏవేవి డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇవన్నీ ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలో వేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకుందాం. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఉంటలు లేకుండా బాగా వాటర్లో ఈ పొడి అంతా లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మరో మందంగా ఉండే ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1.5 కప్పు చక్కెర తీసుకుందాం. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 1.5 కప్పు చక్కెర స్వీట్ అయితే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు 1.5 కప్పు చక్కెరకి 2 కప్పుల వరకు వాటర్ తీసుకొని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇలా కలుపుతూ చక్కెర కరిగే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకుందాం. చక్కెర కరిగితే చాలు, పాకేం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలా చక్కెర కరిగిన తర్వాత మనం కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా వాటర్లో, అది కూడా వేసేసి ఇలా మొత్తం కలుపుతూనే తొందరగానే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుందాం. ఇలా గట్టిపడ్డాక ఒక చిటికెడు ఫుడ్ కలర్ తీసుకొని ఇలా కొద్దిగా వాటర్లో కలిపేసి ఇప్పుడు ఇది కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మొత్తం బాగా కలిపేసుకుందాం. ఇలా చికెన్ పడితే చాలు. మీకు నచ్చిన ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 4 లేదా 5 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అలాగే మనం వేయించి పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా వేసి మొత్తం ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్కి ఇలా వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసి ఇలా మొత్తం అప్లై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము తయారు చేసి పెట్టుకున్న హల్వాని ఇలా మొత్తం వేసేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి చల్లారనిద్దాం. ఇలా చల్లారిన తర్వాత మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనకు సైజుకి తగ్గట్టు బిళ్ళలు కోసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన హల్వా రెడీ. ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.